మీ అందరికీ నా యొక్క వందనాలు. కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. రెవరెండ్ గంటా ప్రకాష్ గారు ఈ లోకాన్ని ముగించుకున్నారు. ప్రభు సన్నిధిలో ఆయన ఉన్నాడు. మరి ఆయన కొరకు ఎంత చెప్పినా తక్కువనే. గొప్ప దైవజనులు, ముక్కుసూటిగా మాట్లాడే ఆ సేవకులు, వాక్యము ఉన్నది ఉన్నట్టు చెప్పే దైవజనులు. ఇక అలాంటి దైవజనుడు ఇక పుట్టబోడు కూడా. కానీ ఈనాడు మనం చూస్తున్నప్పుడు చాలామంది స్వార్థముతో చేస్తున్న సేవ, కానీ ఆయన నిస్వార్థముతో సేవ చేశాడు. అలనాడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఏ రీతిగా స్పష్టముగా బోధించాడో, ఈ ప్రకాష్ గారు కూడా అలాంటి అద్భుతమైన మాటలు తెలియపరిచాడు. కాబట్టి దేవుడు అతన్ని తన మహిమలోనికి పిలుచుకున్నాడు. కొంతకాలంగా బలహీనుడిగా ఉన్నాడు. మరి నిన్న 11:50 రాత్రి నిద్రించాడు. ప్రభు సన్నిధానంలో విశ్రాంతిలో ఉన్నాడు. కాబట్టి విడిచి వెళ్ళిన కుటుంబం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతో ఉంది. స్వయంగా యేసు ప్రభువే ఒక మాట చెప్తున్నాడు. దాన్ని విందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని అని స్వయంగా తను నమ్మిన శిష్యులతోనే యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు. మరి అద్భుతమైన మాట. మరి మాట నిజంగా అపొస్తలుల నాడు వారి జీవితంలో నెరవేరింది. ఈ దినాల్లో మరి ప్రకాష్ గారు కూడా సేమ్ ఈ వాక్య ప్రకారం చూస్తే ఆయన వెళ్ళిన చోటెల్లా అనేక మంది సేవకులు, సేవకురాళ్ళు, సంఘస్థులు కదిలింపబడ్డారు. ఎంతో ప్రభావితం చెందిన వ్యక్తి ప్రకాష్ గారు. ఆయన లేకపోవడం బాధాకరం, క్రైస్తవులకు తీరని లోటు. కాబట్టి వారి కుటుంబం కొరకు, వారి పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. మీరు ప్రకాష్ గారిని ఏర్పరచుకొని ఈ భూమి మీద అద్భుతమైన పరిచర్య చేయడం కృప చూపారు. మంచి దైవజనులు, వాక్యం ఉన్నదున్నట్టు చెప్పిన గొప్ప సేవకులు తండ్రి, నీకు వందనాలు. నిన్న రాత్రి అయా ప్రభా, మీరు అతను పిలుచుకొని మీ యొక్క రాజ్యంలో చేర్చుకున్నందుకు మీకు వందనాలు. అయా తండ్రి, తను విడిచి వెళ్ళిన కుటుంబాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకోండి. తండ్రి ప్రభా, కుటుంబ సభ్యులందరినీ మీకు అప్పగిస్తున్నాం. వాళ్ళని ఓదార్చండి, దయనపరచండి. విడిచి వెళ్ళిన సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. సంఘాన్ని కూడా ఆదరించండి, కుటుంబాన్ని ఆదరించండి. అలాంటి వ్యక్తి సంఘంలో, వారి సంఘములో లేచునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అలాంటి వ్యక్తి సంఘములో పరిచర్య చేసే కృపను మీరు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ తోడుపాటు అనుగ్రహించమని, కుటుంబాన్ని, సంఘాన్ని దీవించమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు. యేసు నామములో పొందినాం తండ్రి, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.